ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. హరి ఓం. అందరికీ శుభోదయం. దివ్యమైన భవ్యమైన పురాతనమైన సనాతనమైన అద్భుతమైన అతి పవిత్రమైన మన లోపల ఉన్నటువంటి ఈ సుందరమైన దేవాలయానికి అందరికీ స్వాగతం. పప్పా స్వామి రామదాస్ మా గురుగారి పాదార విందాలకు ప్రణామాలు. మా అమ్మ నాన్నకి కూడా నమస్కారాలు. భగవత్పాద ఆదిశంకరాచార్య రచించిన అద్భుతమైన కృతి శివానంద లహరి. ఒక్క శ్లోకం కూడా భక్తిలో నిండిపోతుంది. మనకు అలాంటి ఒక ఐడియా కూడా రాదు. అలాంటి ఒక పోలిక దేనితో పోలిస్తున్నారు అని మనం ఊహించలేము. అలాంటి కృతి ఇది. ఇందులో జ్ఞానానికి అంత ప్రాముఖ్యత ఇవ్వట్లేదు. దానికి ఎక్కువ భక్తికి ప్రాముఖ్యత ఇస్తున్నారు. సగుణ రూపానికి ఇక్కడ ప్రాముఖ్యత ఇస్తున్నారు. మనము తత్వబోధ నేర్చుకున్నాము. అందులో ఆత్మ లేదా జ్ఞానానికి ఎక్కువ ప్రాముఖ్యత. భక్తి గురించి అందులో ఏమీ లేదు. కావాలి అంటున్నారు అంతే, కానీ ఎక్కువ ప్రాముఖ్యత అందులో ఇవ్వలేదు. కానీ అది మనకందరికీ అర్థం అవడం కొంచెం కష్టమే. అంత సులభం కాదు. వేదాంత అనేది అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. అర్థం అయితే కూడా మన ఆచరణలు తీసుకురావడం చాలా కష్టంగా ఉంది. ఇది భక్తి అంటే మనకు సులభంగా రావచ్చు. దాన్ని తెలుసుకొని మన కోసం, మన అలాంటి భక్తుల కోసం, మన అలాంటి అజ్ఞానికు ఈ శివానంద లహరి రచించారు భగవత్పాద ఆదిశంకరాచార్యులు. ఒకసారి ఒక ఊర్లో ఒక వేశ్యాస్త్రీ ఉండింది, ప్రాస్టిట్యూట్. అదే వీధిలో, అదే రోడ్డులో ఇంకొక ఇల్లు ఉండింది, ఒక సాధు. ఆ సాధు కొంచెం సత్సంగా ఇలాగన్నీ చేసేవాడు. కానీ ఎప్పుడు కూడా ఈ వేశ్యాస్త్రీ ఇంటికి ఎవరెవరు కస్టమర్స్ వస్తున్నారు, ఏ ఏ కార్లు వస్తున్నాయి, అవి అన్నీ చూసేవాడు. అక్కడ ఒక పెద్ద కారు కనపడితే ఇంటి వెనక ఒక రాయి, ఒక స్టోన్ పడేసేవాడంట. లెక్కం చేయడానికి ఎన్ని మంది వస్తున్నారు, ఒక్క నెలానికి ఎన్ని మంది వస్తున్నారు ఈమె దగ్గర అని. అలాగే చూస్తే ఇంటి వెనక వేసిన రాళ్ళు ఒక పెద్ద పర్వతలాగా అయిందంట. అంటే అన్ని మంది గిరాకీలు అక్కడ వచ్చారు అని అర్థం. ఈ వేశ్యాస్త్రీ పాపం ఎప్పుడు అనుకునేది, ఈ సాధు సత్సంగం అంతా చేస్తున్నాడు, కానీ నాకు సమయం దొరకట్లేదు. ఇంకా వేరే ఏదైనా వృత్తి చూసుకుందామా అంటే నాకు ఇంకా ఏమీ తెలీదు. అందుకే ఈ వృత్తి నాకు జీవనోపాయం. ఇది తెలుసు నాకు, నేను చెడ్డ పని చేస్తున్నాను తెలుసు నాకు, కానీ వేరే ఏది దారి లేదు నాకు అని అనుకునేది. భగవన్ నామస్మరణ సత్సంగ అటెండ్ అవ్వకపోతే కూడా మనస్సులో తలుచుకునేది.
కొన్ని సంవత్సరాలు ఇలాగే గడిచింది. ఒక్కరోజు సాధు చనిపోయాడు. అదే రోజు ఈ వేశ్యా స్త్రీ కూడా చనిపోయింది. ఈ సాధుకి చాలామంది శిష్యులు ఉన్నారు. సత్సంగం అంతా చేసేవాడు కదా, చాలామంది వచ్చేవారు డిసైపుల్స్. ఓహో, వాళ్ళందరికీ చాలా బాధ వేసింది. ఇంకా పెద్ద ప్రొసెషన్, శవాన్ని ఎన్నో పూమాలలంతా వేసి ప్రొసెషన్లో తీసుకువెళ్ళి శ్మశానానికి తీసుకువెళ్ళారు. అదే వేశ్యాస్త్రీ చనిపోయిన తర్వాత తనకెవరు లేరు కదా. అయితే ఆ శవాన్ని ఊరికే చెత్త కుండీలు ఎవరో పడేశారంట. కుక్క, వేరే పక్షులంతా వచ్చి ఆ దేహాన్ని తినడం మొదలుపెట్టారు. ఇప్పుడు మనకు తెలుసు, మరణం అంటే స్థూల శరీర, సూక్ష్మ శరీర సపరేట్ అవడం. అయితే సూక్ష్మ శరీర ఇంకా ఉంటుంది. ఆ సూక్ష్మ శరీరాన్ని యమభటులు వెళ్తున్నారు. సాధు ఈ ఆత్మ సూక్ష్మ శరీరాన్ని యమభటులు తీసుకువెళ్తే నరకానికి తీసుకువెళ్తున్నారు. వెళ్తూ వెళ్తూ స్వర్గ కనపడింది. ఇది ఏంటి అని అడిగితే యమదూతుడు చెప్పాడు, ఇది స్వర్గం. అక్కడ చూస్తున్నాడు, ఈ వేశ్యాస్త్రీ సూక్ష్మ శరీరం అక్కడ ఉంది. ఈ వేశ్యాస్త్రీ అంటున్నాను, సూక్ష్మ శరీరం ఏది అక్కడ కనపడుతుంది. అయ్యా, నన్నెక్కడ తీసుకువెళ్తున్నావయ్యా అని యమదూతుడు దగ్గర అడిగితే, నరకానికి. ఓయ్ ఉండు, ఏదో తప్పు చేస్తున్నావు. నన్ను అక్కడ పడేయాల్సింది నువ్వు, వేశ్యాస్త్రీని అక్కడ తీసుకువెళ్లాల్సింది. యమదూతుడు చెప్తాడు, స్వామి మాకేం తెలీదు, మాకెలాగ ఆర్డర్ ఇచ్చారో అలాగ మేము చేస్తున్నాము అంతే. ఏమన్నా మీకు వాద వివాద చేయాలంటే యమ దగ్గర వెళ్ళి చెయ్యండి, అక్కడ అడగండి అని. సరే, తీసుకువెళ్ళి నరకానికి తీసుకువెళ్ళారు. ఇప్పుడు యమ దగ్గర తీసుకువెళ్తున్నారు. ఈయన యమతో అడుగుతున్నాడు, అయ్యా యమధర్మరాజా, నేను చాలా సత్సంగంత చేశాను, నామస్మరణ చేశాను, భజన పాడాను. నన్నెందుకు నరకానికి తీసుకువచ్చారు? అదే నా రోడ్లో ఉండిన వేశ్యాస్త్రీ చెడ్డ పని, నీచ పని చేసింది, కానీ స్వర్గంలో అక్కడ ఉంది. అది నేను చూశాను ఇప్పుడు. అయితే కొంచెం ఏదో మిస్టేక్ అయినట్టు ఉంది. యమదూతులు వచ్చి నన్ను అక్కడ పడేసి తన్ని ఇక్కడ తీసుకురావాల్సింది కదయ్యా అని అడిగితే యమధర్మరాజుడు నవ్వి చెప్తాడు, అవును, సత్సంగం చేశావు, నామస్మరణ చేశావు. ఎలా చేశావు? నోటితో చేశావు. పూజ చేశావు, చేయితో పూజ చేశావు. కానీ మనస్సు ఎక్కడ పెట్టుకున్నావయ్యా నువ్వు? ఇవి అన్ని పని చేసినప్పుడు మనస్సు ఎక్కడ ఉండింది? ఆలోచన చేసి చెప్పు నాకు. అవును, ఆలోచన చేస్తే మనసంతా వేశ్యాస్త్రీ దగ్గర ఎవరు వస్తున్నారు, ఎన్ని మంది వస్తున్నారు, వాళ్ళంతా ఎంత మజా చేస్తున్నారో అక్కడ. అలాంటి భావనతో సత్సంగము చేశాడు, భజన చేశాడు, పూజ చేశాడు, అర్చన చేశాడు. అవును, నేను ఇలా చేశాను. నువ్వు దేహం ద్వారా, దేహాలు ఉన్నటువంటి అంగాల ద్వారా పూజ అంతా చేశావు. అందుకే నీ దేహానికి పెద్ద సన్మానమే దొరికింది కదా. ఎన్ని మంది శిష్యులు, ఎన్ని మంది హారాలు వేశారు, గంధ చందన అంత పూశారు శవానికి. సరియే కదా, దేహంతో చేశావు కాబట్టి దేహానికి అలాంటి సన్మానం దొరికింది. వేశ్యాస్త్రీ దేహంతో నీచ పని చేసింది, అందుకే అలాంటి సన్మానం తనకి దొరికింది. కానీ వేశ్యాస్త్రీ అంత నీచ వృత్తి చేస్తూ చేస్తూ కూడా భగవంతుడి స్మరణలో ఉండింది. అది ఒక జీవనోపాయం మాత్రమే, ఒక వృత్తి అలాగే తీసుకుంది అంతే. కానీ
డబ్బు కావాలి, అందరికీ డబ్బు కావాలి, ఇంకా వేరే దారి లేదు, ఉపాయం లేదు అని తను ఆ వృత్తి తీసుకుంది. కానీ మనస్సు అక్కడ పెట్టలేదు. తను మనస్సు భగవంతుడి పాదాల మీద పెట్టింది. అందుకే శరీరానికి అలాంటి సన్మానం, సూక్ష్మ శరీరానికి ఇలాంటి సన్మానం అని యమధర్మరాజుడు ఆ సాధుకి చెప్తున్నాడు. అయితే సాధుకి తెలిసింది, ఓహో, ఒట్టి దేహాల ద్వారా మనం చేసిన పూజ భజన ఏదైనా కొంచెం ఫలం ఉంటుంది. అయితే యమధర్మరాజుడు చెప్తున్నాడు, కొంచెంసేపు లేదు, కొన్ని సంవత్సరాలు నువ్వు నరకాలు ఉండాలి, తరువాత నిన్ను స్వర్గానికి తీసుకువెళ్తారు, నామస్మరణ చేశావు కదా, అందుకే తర్వాత. కానీ ఇది ఇక్కడ ఈ పనిష్మెంట్ దొరకాల్సిందే. ఇది ఒక కథ అనుకోవచ్చు, కానీ మనకు ఒక పెద్ద పాఠం. మనం కూడా అనుకుంటాము, ఓహో, నేను తిరుపతి మెట్టలెక్కి వెళ్తున్నాను, ఇంకొక గుడికి వెళ్తే ఇన్ని ప్రదక్షిణాలు, 108 ప్రదక్షిణాలు చేస్తానండి, లేదా గణపతి హోమం చేపిస్తున్నాము, రుద్ర పఠన చేపిస్తున్నాము, ఇంట్లో సత్యనారాయణ పూజ, ప్రతీ నెల పౌర్ణిమకి సత్యనారాయణ పూజ చేపిస్తున్నామండి. చాలా మంచిదే, కానీ మనస్సు ఎక్కడ ఉంది? ఒక్కొక్కసారి పూజ చేస్తాం, పెద్దగా అందరిని పిలిచి పూజ అంతా చేస్తాం. అక్కడ పూజారి వచ్చి అన్ని చేస్తారు. సంకల్పం మనము చేసి ఇంకా అక్కడి నుండి లేచి అందరితో మాట్లాడాలి కదా. మనము గెస్ట్ అందరిని పిలిచాము, అందరితో మాట్లాడతాము. దాని ముందు ఏ చీర కట్టుకోవాలి, ఏ నగ వేసుకోవాలి, మనస్సంతా ఎక్కడ ఉందండి? భగవంతుడు పాదారవిందల మీద ఉందా? లేదా మనస్సు ఇలాంటి ఒక లౌకిక విషయం మీద పడి ఉందా? ఇది మనమే గమనించాలి. వేరే వాళ్ళతో ఇప్పుడు మాట్లాడినప్పుడు, ఓహోహో, పెద్దగా నేను 1 గంట భజన పాడతాను, హార్మోనియం వాయించి భజన పాడతాను అని పెద్దగా అహంకారంతో చెప్తాము. పాడినప్పుడు మనసు ఎక్కడ ఉంది? ఎంత మంచి భజన అయితే కూడా కొంచెంసేపు ఆహా ఎంత బాగుంది, ఆ తర్వాత మనస్సు ఎక్కడ వెళుతుంది? లౌకిక విషయాల మీద పడి ఉంటుంది. మన అలాంటి వాళ్ళ కోసం ఆదిశంకరాచార్యులు ఇలాంటి శివానంద లహరి కృతి రచన చేశారు. ప్రతి ఒక్క శ్లోకంలో కూడా ఇప్పుడు మనం చూసాము, కొన్ని శ్లోకాలలో అదే చెప్తున్నారు. మనస్సు ఎక్కడైనా ఉండు, నువ్వు మనస్సు భగవంతుడి మీద పెట్టు. ఇంట్లో ఉండు, బయట ఉండు, పర్వతం మీద ఉండు, నీళ్ళలు ఎక్కడ కావాలో అక్కడ బతుకు, కానీ మనస్సు ఎక్కడ ఉంది? వటు ఉండొచ్చు, గృహస్థ ఉండొచ్చు, సన్యాసాశ్రమ, వానం, ఏది పెద్దగా ఏమీ తేడా లేదు. మనస్సు ఇక్కడ పెడితే అంతే చాలు. అదే పరమ యోగ, పరమ సుఖ. కొన్ని శ్లోకాలలో అడుక్కుంటున్నారు, నాకు భక్తి ఇవ్వు, నా మనసుని అక్కడ పెట్టు అని. ఇంకా కొన్ని శ్లోకాలలో బతిమలాడతారు, ఓయ్ బంధు కదా నువ్వు ఒక్క కేటగిరీలో, ఒక్క వర్గంలో నువ్వు ఫస్ట్, ఒక్క వర్గంలో నేను ఫస్ట్, మనం ఇద్దరు ఫస్ట్. అయితే మనకొక బంధుత్వం లేదా? బంధు అంటే నీకు కర్తవ్యం కదా, మరి నన్ను చూసుకో. రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. దాన్ని కొంచెం మనము గమనిస్తే మనము కూడా ఇట్లా ఫైట్ చేయొచ్చు భగవంతుడితో, ప్రేమంతో. మనం ఇప్పుడు ఇంట్లో కూడా పిల్లలతో కూడా ఫైట్ చేస్తాం. ద్వేషంతో చేస్తామా? ప్రేమంతో చేస్తాం. వాళ్ళు పొద్దున లేవాలి, తొందరగా లేచి ఏదో ఇంటర్మీడియట్ అయితే చదవాలి, ఇవి అన్నీ మనము తిట్టట్లేదా? ఏంటి నాన్న ఇంతసేపు నిద్ర చేస్తున్నావా, లే చదువు. కోపంతో నాది, కోపం చూపిస్తాము, కానీ వెనక చూస్తే అందులో ప్రేమం. అలాగే భగవంతుడితో కూడా మనము ఫైట్ చేయొచ్చు ప్రేమంతో కోపం చూపించడం, అవన్నీ మనం కూడా చేసుకోవచ్చు అని ఆదిశంకరాచార్యులు మనకు బోధిస్తున్నారు. 17వ శ్లోకం చూద్దాము.
ఫలాద్వా పుణ్యానాం మయి కరుణయా వా త్వయి విభో ప్రసన్నేపి స్వామిన్ భవదమలపాదాబ్జయుగలం కథం పశ్యేయం మాం స్థగయతి నమః సంభ్రమజుషాం నిలింపానాం శ్రేణిః నిజ కనకమాణిక్యమకుటైః. రాగంలో అదే శ్లోకం ఇప్పుడు. ఫలాద్వా పుణ్యానాం మయి కరుణయా వా త్వయి విభో ప్రసన్నేపి స్వామిన్ భవదమలపాదాబ్జయుగలం కథం పశ్యేయం మాం స్థగయతి నమః సంభ్రమజుషాం నిలింపానాం శ్రేణిః నిజ కనకమాణిక్య మకుటైః. ఫలాద్వా పుణ్యానాం మయి కరుణయా, నేను చేసిన ఎన్నో జన్మంలో చేసిన పుణ్య ఫలం ఉండొచ్చు, లేదా నీ కరుణ ఉండొచ్చు. దానివల్ల ఏమైంది? ప్రసన్నేపి స్వామిన్, నువ్వు చాలా ప్రసన్నంగా ఉన్నావు. ఇప్పుడు వరకు నేను చూడలేదు, కానీ ఇప్పుడు ప్రసన్నంగా ఉన్నావు. ఎట్లా తెలుస్తుంది? భవదమల పాదాబ్జ యుగలం, ఎందుకంటే నాకిప్పుడు నీ అమల నిర్మలమైన పాదాన్ని చూసే ఒక్క అవకాశం వచ్చింది. దేనివల్ల? పుణ్యఫలమే ఉండొచ్చు, లేదా నీ కరుణ. దానివల్ల చూసే అవకాశం నాకు ఇస్తున్నావు నువ్వు. కానీ కథం పశ్యేయం మాం స్థగయతి నమ సంభ్రమజుషాం నిలింపానాం శ్రేణి. నిలింపానాం, నిలింప అంటే దేవతలు. ఎన్నో మంది దేవతలు నిజ కనక మాణిక్యమకుటై, పెద్ద పెద్ద కనక మాణిక్యతో కిరీటం అవి అన్నీ వేసుకొని ఒక పెద్ద క్యూ ఉందంట అక్కడ. దేనికి? పరమశివుడు పాదార విందాలకు నమస్కారం చేయడానికి. మనకు షోడశోపచారంలో లాస్ట్లో 16వ ఐటమ్ అంటే నమస్కారం. మన సనాతన ధర్మంలో కూడా నమస్కారానికి చాలా ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఎవరికి మనము నమస్కారం చేస్తే కూడా మనస్సులో ఒక భావన ఉండాలి. నేను ఈ వ్యక్తికి చేసే నమస్కారం కాదు, వ్యక్తి లోపల ఉన్నటువంటి పరమాత్ముడికి నేను చేస్తున్నాను. అది చిన్న వయసు వాళ్ళే ఉండొచ్చు, వయసులో ఏమీ పెద్దగా ఏమీ లేదు. జ్ఞానం ఉంటే చిన్నవాళ్ళైతే కూడా వాళ్ళకి కూడా నమస్కారం చేయొచ్చు. లేదా కొందరు స్వామీజీ సంతులు ఉంటారు, చిన్న వయసు కానీ జ్ఞానం ఎక్కువ ఉంటుంది. ఎవరికైనా చిన్నవాళ్ళకి కూడా మనం నమస్కారం చేయొచ్చు. ఎందుకంటే చేసేది ఆ వ్యక్తికి కాదు, వ్యక్తిలో ఉన్నటువంటి పరమాత్ముడికి. ఈ భావన మనకు రావాలి. ఆకాశాత్ పతితం తోయం యథా గచ్చతి సాగరః సర్వదేవ నమస్కారః కేశవం ప్రతి గచ్చతి. నీళ్లు వర్షం పడితే నీళ్లు ఒక్క డ్రాప్ కూడా సముద్రాన్ని చేరుతుందంట. అలాగే ఎవరికైనా నమస్కారం చేస్తే అది ఆ కేశవుడికే అందుతుంది. ఇక్కడ కేశవ అంటే కా అంటే బ్రహ్మ, ష అంటే శివ, వా అంటే విష్ణు. వాళ్ళు ముగ్గురికి అంటే ఆ పరబ్రహ్ముడికే అందుతుంది. ఇక్కడ ఇప్పుడు అందరూ దేవతలు పెద్ద పెద్ద కిరీట వేసుకొని నమస్కారం చేయడానికి నేను ఫస్ట్ అని వెళ్తున్నారు. నాకేం కనపడుతుంది శివ, ఒక అవకాశం ఇచ్చావు నువ్వు చూడురా అని పిలుచుకొని తీసుకువచ్చావు. కథం పశ్యేయమ్మా, నేను చూసేది ఎట్లా? అందరు అడ్డంగా ఉన్నారు, నేను ఎలా చూస్తాను? ఇది అడుగుతున్నారు. నెక్స్ట్ శ్లోక. త్వమేకో లోకానాం పరమ ఫలదో దివ్య పదవీం వహంతస్త్వన్మూలాం పునరపి భజంతే హరిముఖాః కియద్వా దాక్షిణ్యం తవ శివమదాశా చ కియతి
కదా వామద్రక్షాం వహసి కరుణాపూరితదృశా త్వమేకో లోకానాం పరమఫలదో దివ్యపదవీం వహంతస్త్వన్మూలాం పునరపి భజంతే హరిముఖా కియద్వాదాక్షిణ్యం తవ శివమదాశా చ కియతి కదా వామద్రక్షాం వహసి కరుణాపూరితదృశా త్వమేకో లోకానాం పరమ ఫలదో దివ్య పదవీం. శివ, నువ్వు తప్ప ఇంకా ఇలాంటి పరమ ఫల దివ్య పదవి ఇచ్చేవాళ్ళు ఇంకా ఎవరు లేరు, నువ్వు మాత్రమే. త్వమేకో లోకానం, ఇంకా ఎవరు కూడా ఇలాంటి ఫల పదవి ఇవ్వలేరు. వహంతస్త్వన్మూలాం పునరపి భజంతే హరిముఖాహ. విష్ణు, వాళ్ళు బ్రహ్మడు గురించి ఇక్కడ చెప్పలేదు, కానీ వాళ్ళందరూ దేవతలు కూడా, విష్ణు ఇత్యాది దేవతలు అందరూ కూడా ఆ పదవిని ఎలా పొందారు? ఇది నువ్వే ఇచ్చావు వాళ్ళకి. ఎవరైనా బ్రహ్మ ఉండని విష్ణు ఉండని ఎవరికైనా నీ దయమే కదా ఇది. మనకు రామాయణంలో వ్యాస రామాయణం ఉంది. వేదవ్యాసులు కూడా రామాయణం రాశారు. వ్యాస రామాయణ అని పేరు. అందులో కొన్ని చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నటువంటి కథలు ఉన్నాయి. ఈ బ్రిడ్జ్ కట్టే ముందు రాముడు ఒక శివలింగానికి పూజ చేయాలి అనుకుంటాడు. అయితే ఆ శాండ్తోనే శివలింగ ఇసుకతో శివలింగ చేసి పూజ చేయాలి అంటే పురోహితులు కావాలి. పురోహితులు ఎవరు? శివుడి పరమ భక్తుడుగా ఉండాలి. అయితే హనుమాన్ని పిలిచి శ్రీరాముడు చెప్తున్నారు, లంకకి వెళ్ళి రావణుని తీసుకురా. లంకకి వెళ్ళి రావణుని తీసుకురావడం ఇదేంటి అని అడిగితే శ్రీరాముడు చెప్తాడు, శివుడి పరమ భక్తుడు అంటే రావణుడే. అయితే ఆయనే కరెక్ట్ పురోహితుడు. ఇక్కడ తీసుకొచ్చి నేను చెప్పాను అని పిలుచుకొని రా. సరే, రామ ఆదేశం ఇచ్చాడంటే ఇంకేమి, లంకకి మళ్ళీ వెళ్ళి రావణాసురుడి దగ్గర వెళ్ళి చెప్తున్నాడు, శ్రీరాముడు ఒక శివలింగానికి శివ పూజ చేయాలి అనుకుంటున్నాడు, దానికి నువ్వే పురోహితుగా రావాలి అని చెప్తున్నాడు, కోరుకుంటున్నాడు. రావణాసురుడికి ఆనందమో ఆనందం. శివ పూజ శ్రీరాముడు చేయాలంటే నన్ను పిలుస్తున్నారా, అయ్యో ఎంత అదృష్టము అని రావణాసురుడు వచ్చాడంట. వచ్చి పూజ చేయాలంటే భార్య ఉండాలి కదా అక్కడ దగ్గర. భార్య లేకపోతే ఎట్లా? పూజ చేసిన ఫలం లేదంట. చూడండి, పురుషులకి పత్ని లేకపోతే ఫలం లేదు అక్కడ. ఏం చేయాలంటే మళ్ళీ రావణాసురుడు హనుమంతుడికి చెప్తాడంట, వెళ్ళి తీసుకురా, సీతని తీసుకురా అని. అయితే మళ్ళీ వెళ్ళి సీతని తీసుకువచ్చి రామ సీత ఇద్దరు కూర్చొని పూజ చేస్తారు. రావణాసురుడే పురోహితుడు అక్కడ. పూజ అంతా అయిన తర్వాత ఇప్పుడు పురోహిత దక్షిణ ఇవ్వాలి కదా. దక్షిణ ఏమి ఇవ్వాలి అని అడిగితే రావణాసురుడు చెప్తాడు, అయ్యో శ్రీరామ, నీ దగ్గర నేను దక్షిణ తీసుకోవడం, అయ్యో వద్దు వద్దు, ఏ దక్షిణ వద్దు నాకు. అప్పుడు శ్రీరాముడు చెప్తాడు, ఆహా, దక్షిణ ఇవ్వకపోతే నాకు ఫలం రాదు. ఓహో, అయితే సరే, నేను అడుగుతాను. ఏంటంటే నన్ను నువ్వే చంపాలి, నీ చేతులతో నా చావు రావాలి, ఇంకా వేరెవ్వరు కూడా నన్ను చంపకూడదు అని దక్షిణ, ఇది నాకు నువ్వు ఇచ్చే దక్షిణ అని అడిగితే తథాస్తు అన్నాడు శ్రీరాముడు. అలాగే శ్రీరాముడు కూడా లంకకి వెళ్ళి రావణాసురుడితో ఫైట్ చేసి సీతని తీసుకురావాలి అంటే పరమశివుడి పూజ చేసి తర్వాతనే వెళ్తున్నాడు. ఏ మంచి కార్యం మొదలు పెట్టాలో అక్కడ శివుడిది ఒక స్మరణ ఉండాలి. ఇక్కడ అదే చెప్తున్నారు హరిముఖ. వాళ్ళందరూ కూడా ఆ పదవి పూజ చేసి తర్వాత వెళ్ళి చంపాడు రావణాసురుణ్ణి.
తరువాత సీతని పిలుచుకువచ్చాడు. అయితే ఇది అంతా పరమశివుడి దయ. త్వన్మూలాం వహంత, నీ దయ ఇది. నీ మూల నుండి వచ్చిన దయంతో వీళ్ళకందరికీ ఈ పదవి వచ్చింది. నేను ఆ పదవి అడగట్లేదు శివ, నాకే పదవి వద్దు, బ్రహ్మ పదవి వద్దు నాకు, విష్ణు పదవి, అవేం నేను అడగట్లేదు. యదా త్యద్వా దాక్షిణ్యం తవ శివ మదాశాచ కివతి. నీ ఇలాంటి ఒక దయానికి ఒక లిమిట్ ఏమైనా ఉందా? ఇతి మితి అని ఉందా? ఆహా, యద్వా దాక్షిణ్యం. ఇక్కడ దాక్షిణ్యం అంటే ఆ కరుణ. అందరికీ కరుణాసాగరుడు నువ్వు. కదావా మద్రక్షాం వహసి కరుణాపూరిత దృశ. అవి అన్నీ కరెక్టే, కానీ ఒక కరుణా చూపుతో నన్ను ఎప్పుడు రక్షణ చేస్తావు చెప్పు, నాకు ఒక్కసారి చెప్పు, ఎప్పుడు చేస్తావు అని ప్రశ్న అడుగుతున్నారు. నెక్స్ట్ శ్లోక. దురాశా భూయిష్ఠే దురధిప గృహద్వార ఘటకే దురంతే సంసారే దురిత నిలయే దుఃఖ జనకే మదాయాసం కిం న వ్యపనయసి కస్యోపకృతయే వదేయం ప్రీతిశ్చే తవ శివ కృతార్థా ఖలు వయం. దురాశా భూయిష్ఠి. అంత మనసు దేహం అంతా దురాశతో నిండిపోయింది. ఏదో ఒక్క చిన్న దురాశ కాదు, ఒక్కటి రెండో, అమ్మో ఎన్ని దురాశాలు నాకు. దురధిప గృహ ద్వార ఘటకే. నా మనస్సు ఎక్కడ వెళ్తుంది అంటే, కొందరు చాలా నీచ వృత్తి వాళ్ళు ఉన్నారు, అక్కడ కూడా నేను వెళ్తున్నాను. దురంతే సంసారే. ఈ సంసారానికి ఎలాగుంది? కష్టాలే, దురంతాలు. దుహు అంతా, అంతా అంటే ఎండ్. ఎలాగుంటుంది ఎండ్? అమ్మో దుఃఖమే. అలాగే దురిత నిలయ, పెద్ద ఇల్లు. దేనితో నిండింది ఆ ఇల్లు? దురితాలు, కష్టాలు. దుఃఖ జనకే, దుఃఖాలే మనకంతే కదా, ఎక్కువ దుఃఖాలు. ఏదో సుఖం వస్తే చిన్నది ఒక్కటో రెండో చిన్న చిన్న సుఖాలు, ఆ తర్వాత మళ్ళీ దుఃఖాలే మనకు. మదాయాసంకి, ఎంత ఆయాసం పడుతున్నాను నేను, ఎంత శ్రమ పడుతున్నాను నేను. నా వ్యపనయసి కస్యోపకృతయే. నా ఈ కష్టాల్ని దుఃఖాల్ని అన్నీ ఎందుకు దూర చేయట్లేదు నువ్వు? ఎవరి కోసం? ఎవరి కోసం? ఎవరి అర్థ కోసం? కృతయే, ఉపకృతయే. కస్య ఉపకృతయే. కస్య అంటే రెండు అర్థాలు వస్తాయి. ఎవరి కోసం నువ్వు ఇలా చేస్తున్నావు? లేదా ఇంకొకటి కా అంటే ఇప్పుడు చెప్పాను బ్రహ్మ అని. ఓహో, బ్రహ్ముడు రాశాడు, నా విధి లిఖితం అంటాం కదా, ఇవి అంతా నా అదృష్టం అంతా ఆ బ్రహ్ముడే రాశాడు. బ్రహ్ముడు నీ ఫ్రెండ్ కదా. ఆహా, అందుకే నాది ఇవన్నీ దుఃఖాలన్నీ నువ్వు దూరం చేయట్లేదా? కొందరు అలాగంటారు కదా, ఇది మీ మధ్య, నేను రాను, నేను దేని ఎందుకు రావాలి, మీరు మీరు చేసుకోండి అని కొందరు అలాగంటున్నారు కదా. అలాగా మీరు ముగ్గురు బ్రహ్మ విష్ణు శివ త్రిమూర్తులు కదా, ఫ్రెండ్స్ కదా మీరు. నా ఫ్రెండ్ రాశాడు అందుకే నేనేమి చేయను అని అంటున్నావా శివ? కస్య ఉపకృతయే. ఎవరి కోసం ఇలా చేస్తున్నావు? బ్రహ్ముడికి బాధం అనిపిస్తుందా నువ్వేమన్నా చేస్తే? వదేయం ప్రీతిశ్చే తవ శివకృతార్థ కలువయం. సరి, నీకు ఇలా చేసి సంతోషం అవుతుందే, ఉండని, అలాగే ఉండని. నేను అలాగే కృతార్థ అనుకుంటున్నాను. ఎందుకు? నా వల్ల నీకు సంతోషం రాలేదా? ఇదే నీకు సంతోషమా? ఇదే నీకు ప్రీతియా? ఉండని, నీకు నేను సంతోషం ఇచ్చినట్టు అయింది కదా, సరే నేను కృతార్థ. 20 శ్లోక. సదా మోహాటవ్యా చరతి యువతీనాం కుచగిరౌ నటత్యాశా శాఖ స్వటతి ఝటితి స్వైరమభితః కపాలిన్ భిక్షో మే
हृदयकपिमत्यन्तचपलं दृढं भक्त्या बद्ध्वा शिव भवदधीनं कुरु विभो सदा मोहाटव्यां चरति युवतीनां कुचगिरौ नटत्याशा शाखा स्वटति झटिति स्वैरमभितः कपालिन् भिक्षो मे हृदयकपिम् अत्यन्तचपलं दृढं भक्त्या बद्ध्वा शिव भवदधीनं కురు విభో. ఇక్కడ మనస్సుని ఒక కోతితో పోలిస్తున్నారు. సదా మోహాటవ్యం, అడవి. ఎలాంటి అడవి ఇది? ఎలాంటి అరణ్యం అంటే సదా మోహ. దేని మీద మనకు మోహం లేదు చెప్పండి? ఏ వ్యక్తితో మనకు మోహం లేదు. ఇది నా బంధువు, నా భార్య, నా భర్త, నా పిల్లలు. వేరే పిల్లలతో ఆ మోహం లేదు కదా. మనది, నాది. ఎక్కడ నాది అని వస్తుందో అక్కడ మోహం గ్యారంటీ. అటవి ఏదో ఒక చిన్న చెట్టు కాదు. సదా మోహాటవ్యం చరతి యువతీనాం కుచగిరౌ. యువతిల వక్షస్థల మీద వెళ్తుంది నా మనస్సు. అంటే ఒక లైంగిక ఆసక్తి, సెక్షువల్ డిజైర్ అంటాం, అది కూడా ఉంది మనస్సులో. బయట చెప్పొచ్చు, నేను సాధు, కాషాయ వస్త్రం ధరించాను, అవి అన్నీ చెప్పొచ్చు. కానీ మనస్సు, ఎవరైనా ఆడపిల్లలు వస్తే వాళ్ళని చూడటము, మనస్సు అలా ఉంటుంది. నటతి ఆశాశాఖ, డ్యాన్స్ చేస్తుందంట, నర్తన చేస్తుందంట మనస్సు. ఎక్కడ? ఒక పెద్ద చెట్టు ఉంది, అందులో ఆశాశాఖ. శాఖలు అంటే రకరకాల ఆశలు. మనకు లేదా రకరకాల ఆశలు లేవా? ఎవరో మంచి చీర కట్టుకుంటే అలాంటి చీర నాకు కావాలి అని వస్తుంది. ఎవరికో ఒక మంచి పదవి వస్తే నాకెప్పుడు ఈ పదవి వస్తుంది అనిపిస్తుంది. ఎవరికో పిల్లలు పుట్టితే నాకెప్పుడు పిల్లలు పుట్టుతారు అని అనిపిస్తుంది కదా. రకరకాల ఆశలు. అయితే ఒక కోతి అలాగే ఒక్క శాఖ నుండి ఇంకొక శాఖానికి స్వటతి ఝటితి, తక్షణంగా ఒక్క క్షణంలో అక్కడికి జంప్ చేస్తుంది. స్వటతి ఝటితి అని. స్వైరమభిత, అభిత అంటే చుట్టూ, అటు ఆ చుట్టూ ఈ చుట్టూ అంటాం కదా, అటు ఇటు అంతా. స్వైరం అంటే అక్కడ ఎలాగిష్టం వస్తుందో, ఏ కంట్రోల్ లేదు మనసు మీద. ఇది మనం కొంచెం గమనించాలి. మన ఆలోచనలు, ఎలాంటి ఆలోచన వస్తుంది నాకు, ఎలాంటి యోచన నాకు మనసులో వస్తుంది, దాన్ని నేను కంట్రోల్ చేయగలుగుతున్నానా? ఒక్కొక్కసారి చూడండి, చెడ్డ ఆలోచన వస్తుంది. ఇక్కడ ఒక నో ఎంట్రీ గేట్ పెట్టాలి. చెడ్డదా? నో ఎంట్రీ. ఒక సెకండ్ని ఇక్కడ పెట్టుకోవాలి. అంటే అక్కడ గమనం ఉండాలి. లేకపోతే ఆలోచనలు వస్తూ ఉంటాయి, మన కంట్రోల్లో లేదు. ఆలోచనతో మనం వెళ్తూ ఉంటాం. భజన పాడతాము, బుక్ చదువుతాము, మంచి గ్రంథాలే, కళ్ళు చదువుతున్నాయి, కానీ మనస్సు అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఒక్క శాఖ నుండి ఇంకొక శాఖానికి. చిన్మయానంద స్వామీజీ ఎలా చెప్తున్నారంటే, మనస్సు అనేది ఒక కోతి. ఎలాంటి కోతి? మంచి డ్రింక్ వేసిన కోతి. డ్రింక్ వేస్తే మనకు తెలుసు ఎలా ఉంటారు జనాలు అని. ఒక కోతికి ఎలాంటి డ్రింక్ ఇస్తే, కళ్ళు ఇస్తే ఎలాగుంటుంది?
అది కూడా కాదు, దానితో ఒక స్కార్పియన్ అంటాం చూడండి చూడండి, అది కూడా బయట చేస్తే ఎలాగుంటుంది, జంప్ చేస్తూ ఉంటుంది. అలాగుంటుంది మన మనస్సు. ఆదిశంకరాచార్యులు ఇక్కడ అదే చెప్తున్నారు. మనస్సుని కంట్రోల్లో తీసుకువస్తే, మన ఆలోచన కంట్రోల్లో వస్తే, మనము చేసే వ్యవహారం, మనము చేసే కార్యాలు కంట్రోల్లో వస్తుంది. మనము చేసే కార్యాలు కంట్రోల్లో వస్తే కార్యఫలాలు కూడా కంట్రోల్లో వస్తుంది. అప్పుడు మనకు ఫలం మంచిది రావాలి. నా ఆలోచన చెడ్డగా ఉండొచ్చు, కార్య చెడ్డగా ఉండొచ్చు, కానీ ఫలం మాత్రం మనకు నేను ఎలాగే కోరుకుంటున్నానో అలాగే రావాలి. అది ఎలాగవుతుంది కదా? మనస్సుకి వచ్చే ఆలోచన గురించి మనము కొంచెం గమనించాలి. లేకపోతే ఒక కోతి అలాగే ఇక్కడి నుండి అక్కడికి, అక్కడి నుండి ఇంకొక చోట జంప్ చేస్తూ ఉంటుంది. కపాలిన్ భిక్షోమే హృదయ కపిం అత్యంత చపలం. చపలమైన ఒక కోతి ఇది. నువ్వెలాగున్నావు? కపాలిన్, కపాల మనం చూసాము, తల, ఒక స్కల్ అంటాం కదా, అది బ్రహ్ముడి ఒక్క తల తీసి పడేశారు కదా, ఆ తల అలాంటిది ఒక స్కల్ పట్టుకొని శ్మశానవాసిగా ఉంటాడు శివుడు. శ్మశానవాసి అంటే ఇంకొక బోధన ఇస్తున్నారు మనకు. మృత్యు అంటే భయపడే అవసరం లేదు. నేను చనిపోయిన తర్వాత నన్ను కాల్చేస్తారు, నా దేహాన్ని కాల్చేస్తారు. అక్కడ తల పోర్షన్స్ కళ్ళు అలాగ ఉంటుంది కదా, దాన్ని శివుడు తీసుకొని భిక్షకి వెళ్తాడు. ఎంత అదృష్టం కదా అది నాకు. అయితే చనిపోతే ఏముంది? మృత్యు అంటే భయపడే అవసరం లేదు అంటున్నారు ఆదిశంకరాచార్యులు. తమిళనాడులో చెన్నైలో చాలా ప్రసిద్ధమైన, చాలా సుందరమైన కాపాలేశ్వర గుడి ఉంది. కాపాల ఈశ్వర చూడండి. అయితే నువ్వు అలాంటి భిక్షకు వెళ్ళే వాడు నువ్వు దృఢం భక్త్యా బద్ధ్వా శివ భవత్ అధీనం కురు విభో. నా మనస్సుని ఒక తాడుతో కట్టి నువ్వు పట్టుకో. ఎలాంటి తాడు? భక్త్యా, దృఢం భక్త్యా, దృఢమైన శ్రద్ధ, దృఢమైన భక్తి. మనకు భక్తి ఉంది ఎప్పుడు? ఏదేది మనం అడుగుతున్నామో అది భగవంతుడు ఇస్తే మనకు భక్తి. ఇవ్వకపోతే ఏంటి దేవుడు అన్యాయం చేశారు కదా, మనం ఇలాగే కదా మాట్లాడేది, ఇది అన్యాయం కదా. అన్యాయం అనేది దేవుడి దగ్గర లేదు, అది మనము చేసేది అన్యాయం. దృఢభక్తి ఉండాలి. ఏ పరిస్థితి వస్తే కూడా ఇది నువ్వు నాకిచ్చే ప్రసాదం, నేను ఒక మంచి నవ్వుతో స్వీకారం చేస్తాను. కర్మయోగ తత్వ కదా ఇది. అయితే అలాంటి ఒక భక్తితో, భక్తి అనే తాడుతో నా మనస్సుని నీ పాదాలకి కట్టేసి నీ అధీనంలో పెట్టుకో. అప్పుడు మనసు నా అధీనంలో లేదు, నీ అధీనంలో కదా. అది ఎంత మంచిది అని కోరుకుంటున్నారు. 21వ శ్లోకం. ధృతిస్తంభాధారాం దృఢగుణ నిబద్ధాం సగమనాం విచిత్రాం పద్మాఢ్యాం ప్రతిదివస సన్మార్గ ఘటితాం స్మరారే మచ్చేతః స్ఫుటపటకుటీం ప్రాప్య విశదాం జయస్వామిన్ శక్త్యా సహ శివగణై సేవిత విభో. ధృతిస్తంభాధారాం దృఢగుణ నిబద్ధాం సగమనాం విచిత్రాం పద్మాఢ్యాం ప్రతిదివస సన్మార్గ ఘటితాం స్మరారే మచ్చేతః స్ఫుటపటకుటీం ప్రాప్య విశదాం జయస్వామిన్ శక్త్యా సహ శివగణైః సేవిత విభో. ఇప్పుడు ఇన్ని శ్లోకాలలో అది ఇవ్వు, భక్తి ఇవ్వు అని చెప్పి, ఓహో ఇప్పుడు కొంచెం ఇచ్చినట్టు ఉంది. ధృతి స్తంభాధార, ధృతి అనే
ధైర్య అనే స్తంభాన్ని ఆధారంగా పెట్టుకొని ధైర్యం, నాకు ధైర్యం వచ్చింది శివ. ఇప్పుడు దృఢ గుణ నిబద్ధాం సగమన, నాలో మంచి గుణాలు వచ్చాయి. సగమనం, గమన అంటే ముందుకు వెళ్ళేది. ఇప్పుడు నేను మంచి దారిలో వెళ్తున్నాను. విచిత్రాం పద్మాఢ్యాం ప్రతి దివస సన్మార్గ ఘటితాం, మంచి మార్గంలో రోజు వెళ్తున్నాను నేను. దుర్గుణాలు లేవు, ఇప్పుడు మంచి గుణాలు నాలో ఉన్నాయి. స్మరారే మచ్చేత, నా మనస్సులో స్మర అరే, అరి అంటే శత్రు, స్మర అంటే మన్మథ. మన్మథుడికి శత్రుడు శివుడు, ఇది తెలుసు మనకు. ఎందుకంటే 3వ కళ్ళు ఓపెన్ చేసి కాల్చేశాడు మన్మథుడిని. నాలో ఉన్నటువంటి ఆశాలు, దురాశాల్ని కూడా నువ్వు కాల్చేయి లేదా కాల్చేశావు. ఇప్పుడు నా మనసు శుభ్రంగా ఉంది. అయితే స్ఫుట పటకుటీం ప్రాప్య విషదాం, విషదాం అంటే చాలా శుభ్రమైనది, శుద్ధమైనది, విశాలమైనది కూడా. ఏంటి? మనస్సు. మనస్సు పరిశుద్ధంగా ఉంది, విశాలంగా ఉంది. మనస్సు విశాలంగా ఉంది అంటే అందరూ నా వాళ్ళు. ఇప్పుడు మనకు ఎలాగుంది? వీళ్ళు మాత్రమే నా వాళ్ళు, వేరే వాళ్ళు వాళ్ళకేమైనా నాకేంటి? అది విశాల మనస్సు కాదు. ఇప్పుడు మనస్సు విశాలంగా ఉంది, పరిశుభ్రంగా ఉంది, మంచి ఒక వైట్ కలర్ బట్ట అలాగుంది. ఇప్పుడు దేని గురించి చెప్తున్నారు అంటే ఇక్కడ ఒక టెంట్, డేరా. నేను ఒక డేరా కడుతున్నాను, దానికి స్తంభం అవసరం. మనకు టెంట్ కట్టాలి అంటే బట్ట కావాలి, స్తంభ కావాలి, పిల్లర్ కావాలి, తాడు కావాలి. నా మనస్సు అనేది పరిశుభ్రంగా ఉంది, పరిశుద్ధంగా ఉంది, విశాలంగా ఉంది. అయితే అది ఒక మంచి బట్ట. తరువాత ధృతి స్తంభ, ధైర్య అనేది దానికి పిల్లర్, స్తంభం. తాడు భక్తి, జ్ఞాన, వైరాగ్య అనే మంచి గుణాలు నాలో ఉన్నాయి శివ. ఇప్పుడు ఇవి అక్కడ ఇక్కడ కట్టాలంటే తాడులు కావాలి కదా, అవి అన్నీ నా దగ్గర ఉన్నాయి. అయితే జయస్వామిన్ శక్త్యా సహ శివగణై సేవిత విభో. ఇప్పుడు ఒక మంచి కుటీర, టెంట్ అనొచ్చు, ఒక కుటీరం అనొచ్చు, నేను తయారు చేశాను. ఎవరి కోసం? నీ కోసం. నువ్వు వచ్చి ఇక్కడ ఉండాలి. ఎలా ఉండాలి? నువ్వు మాత్రమే కాదు శివ, నీతో శక్త్యా సహా. అమ్మవారు కూడా కావాలి కదా నాకు, తండ్రితో తల్లి కావాలి కదా. మాయాన్ని దూరం చేయాలంటే నాకు ఆ తల్లి కావాలి. శివగణై సేవిత. ఇంకా అమ్మ నాన్న మాత్రమే కాదు, శివగణాలు, ప్రమథ గణాలు ఉన్నారు అక్కడ, ఎన్నో మంది ఉన్నారు. వాళ్ళందరినీ తీసుకొని ఒక మంచి పెద్ద కుటీరం చేశాను నేను. అక్కడ వచ్చి వాసం చేయి నువ్వు. ఎక్కడది? నా మనస్సులో. శివగణాలు ఎట్లా అంటే, మనకిప్పుడు ప్రైమ్ మినిస్టర్ వస్తున్నారు అనుకోండి, లేదా ఎవరో ఇంత పెద్ద విఐపి వస్తే ఏం చేస్తారు? రోడ్ అంతా క్లియర్ చేస్తారు. వాళ్ళతో సెక్యూరిటీ వాళ్ళు చూస్తాం కదా, పెద్ద పెద్ద సూట్ వేసుకొని, ఒక సూట్ కేసు పట్టుకొని, గాగుల్స్ వేసుకొని వాళ్ళు చూస్తూ ఉంటారు. ఎవరి దగ్గరైనా బాంబు ఉందా, లేదా పిస్టల్ ఉందా, కత్తి ఉందా, అవి అన్నీ వాళ్ళని లోపల రానివ్వరు, దగ్గర రానివ్వరు. అలాంటి ఒక సెక్యూరిటీ ఉంటుంది విఐపికి. అయితే శివుడు ఎంత పెద్ద విఐపి. ఆయన వచ్చినప్పుడు అక్కడ హృదయంలో వచ్చి కూర్చోవాలి అంటే ఒక్క చిన్న దుర్గుణ కూడా ఉండకూడదు, చిన్న మోహం ఉండకూడదు. దాన్ని దూరం చేసేవాళ్ళు ఎవరు? ఈ ప్రమథ గణాలు. నువ్వు హాయిగా కూర్చో శివ, పత్నితో హాయిగా నా హృదయ సింహాసనంలో విరాజమానవ్వాలి. అందరూ శివగణాలు ఉన్నారు కదా, వాళ్ళందరూ ఈ దుర్గుణాల్ని
నా మనసులో రానివ్వరు. అయితే నువ్వు హాయిగా ఉండొచ్చు. ఒక హిందీ భజన ఉంది, తేరే పూజన్ కో భగవాన్ బనా మన మందిర్ ఆలీషాన్. నీ పూజ కోసం నా మనస్సు అనే మందిరాన్ని చాలా సుందరంగా నేను పెట్టాను. చాలా చాలా మంచి భజన అది. నెక్స్ట్ శ్లోక చూద్దాము. ప్రలోభాద్యైరర్థ హరణ పరతంత్రో ధని గృహే ప్రవేశోద్యుక్త సన్ భ్రమతి బహుధా తస్కరపతే ఇమం చేతశ్చోరం కథమిహ సహే శంకర విభో తవాధీనం కృత్వా మయి నిరపరాధే కురు కృపాం. ఇక్కడ నా మనస్సు అనేది ఒక దొంగ. నువ్వెవరు? తస్కరపతే. తస్కర అంటే దొంగడు. తస్కర దొంగ వాళ్ళకి నువ్వు పతి. శివరాత్రి ఆ రాత్రి కొందరు అలా చేస్తారు, రాళ్ళు వేసేది, ఇంకా టైర్ పంక్చర్ చేసేది కదా. ఏమో ఇప్పుడు చేస్తారో తెలీదు, మేము చిన్నగా ఉండినప్పుడు అందరూ చేసేవాళ్ళు అట్లా. అది ఒక పద్ధతి. ఎందుకంటే శివుడు అలాంటి వాళ్ళకి కూడా పతి, కంట్రోలర్. ఇప్పుడు ప్రలోభాద్యై అర్థాహరణ పరతంత్రో ధని గృహే. మనకు తెలుసు అర్థకామ ధర్మ మోక్ష, డబ్బు కావాలి. కానీ అందులో లోభ, ప్రలోభ, నాకే కావాలి. ఆ ప్రలోభతో అర్థహరణ చేయడానికి డబ్బు మాత్రమే కాదు, ఏదైనా వస్తువు అనొచ్చు. పరతంత్రో ధని గృహే, ధనికుడు, చాలా సంపత్తు ఉన్నేవాడు, అలాంటి వాళ్ళ గృహం, ఇంటికి నా మనస్సు వెళ్తుంది. ప్రవేశోద్యుక్త సన్, ప్రవేశం చేస్తుంది నా మనస్సు. భ్రమతి బహుధా తస్కరపతే, ఇలాగే ఆ గృహ ఈ గృహ మనస్సు వెళుతుంది. ఒక దొంగ అలాగే ఉంది నా మనస్సు. మనం అనుకోవచ్చు, నేను వేరే వాళ్ళ గృహానికి వెళ్తున్నానా, నేను దొంగవాడు కాదు. దేహంతో వెళ్ళట్లేదు, మనస్సుతో. వాళ్ళ ఇంట్లో ఏదో మంచి వస్తువు ఉంది అంటే మనస్సు అక్కడ మళ్ళీ మళ్ళీ వెళ్తుంది ఆ ఇంటికి. అది చూశాను, అది ఎంత బాగుందో, నాకు కూడా కావాలి కదా. మనస్సు అక్కడికి వెళుతుంది. ఇది దొంగతనమే. తరువాత ఇమం చేతః చోరం. ఈ మనస్సు అనేది పెద్ద చోర, చిత్త చోర అంటాము. అది సామాన్యంగా మనము కృష్ణుడికి చెప్తాము చిత్త చోర అని. మనస్సుని అపహరించేవాడు. శివుడు కూడా మన మనస్సుని అపహరించేవాడే. ఇమం చేతశ్చోరం కథమిహ సహే శంకర విభో. నేను ఎలా సహించాలి? అమ్మో, భరించలేము నేను అలాంటి మనస్సు నాది శివ. తవాధీనం కృత్వ, నీ అధీనంలో తీసుకురావా. మయి నిరపరాధే కురు కృపా, నీ కృపాతో నేను నిరపరాధి, నేను అపరాధం చేయలేదు. ఎవరు చేస్తున్నారు అపరాధం? నా మనస్సు శివ, నేను కాదు. అయితే ఇలాంటి మనస్సుని, ఒక దొంగ ఇది అయితే తెలుసు నాకు, ఇలాంటి మనసుని నువ్వు నీ కంట్రోల్లో తీసుకురావా. నువ్వు నా మనసుని కంట్రోల్లో తీసుకోవస్తే నా ఆలోచనలు అన్నీ కంట్రోల్లో వస్తాయి. ఆలోచనలు కంట్రోల్లో వస్తే నా వ్యవహారం, లోక వ్యవహారం, చేసే కార్యాలు అన్నీ నీ కంట్రోల్లో ఉంటుంది. దానివల్ల వచ్చే ఫలాలు అవి అన్నీ నీ కంట్రోల్లో ఉంటుంది. అప్పుడు నేను నిరపరాధి కదా. ఎంత మంచి ఊహన చూడండి. 23వ శ్లోకం. కరోమి త్వత్పూజాం సపది సుఖదో మే భవ విభో విధిత్వం విష్ణుత్వం
దిశసి ఖలు తస్యాః ఫలమితి పునశ్చ త్వాం ద్రష్టుం దివి భువి వహన్ పక్షి మృగతాం అదృష్ట్వా తత్ఖేదం కథమిహ సహే శంకర విభో కరోమి త్వత్పూజాం సపది సుఖదో మే భవ విభో విధిత్వం విష్ణోత్వం దిశసి ఖలు తస్యాః ఫలమితి పునశ్చ త్వాం ద్రష్టుం దివి భువి వహన్ పక్షి మృగతాం అదృష్ట్వా తత్ఖేదం కథమిహ సహే శంకర విభో. ఒక కథ చూసాం మనము. బ్రహ్మ విష్ణు మధ్య ఒక ఫైటింగ్ అవుతుంది, ఎవరు శ్రేష్ఠ అని, వాళ్ళిద్దరిలో ఎవరు శ్రేష్ఠ వాళ్ళు అని. అయితే జడ్జ్గా శివుడిని అడుగుతారు. శివుడు అంటాడు, ఇక్కడ ఒక పెద్ద స్తంభం ఉంది, వెలుతురు ఉంది స్తంభం, దీనికి ఆది ఎక్కడా అంత ఎక్కడా అని చూసుకొని రండి, తర్వాత నేను చెప్తాను ఎవరు శ్రేష్ఠ వాళ్ళు అని. అయితే విష్ణు వరాహ రూపంలో పాతాళానికి వెళ్ళి తిరిగి వస్తాడు. లేదు, నేను ఆది ఎక్కడ ఉందో ఆది అని నాకు తెలియట్లేదు, ఎంత లోపల వెళ్తే కూడా కనపడటం లేదు అని. అదే బ్రహ్ముడు హంస రూపంతో ఆకాశానికి ఎగిరి పైన ఎక్కడ ఉందో ఆది అంత ఎక్కడ ఉందో అని చూడటానికి వెళ్ళాడు. వచ్చి అబద్ధం ఆడతాడు, చూశాను నేను అని అబద్ధం ఆడతాడు, తల తీసి పడేస్తాడు. ఈ కథ మనకు తెలుసు. ఆ కథ గురించి ఇప్పుడు చెప్తున్నారు. కరోమి త్వత్పూజాం సపది సుఖదో మే భవ విభో. నేను నీ పూజ చేస్తాను శివ, సపది ఇప్పుడే, సుఖదో మే భవ విభు, నాకు సుఖం ఇవ్వు. ఎప్పుడో కాదు శివ, ఇంకా కొన్ని జన్మాలు ఎత్తాలని చెప్పొద్దు, నాకు ఇప్పుడే కావాలి. ఎలాంటి సుఖం? లౌకిక సుఖం కాదు, శాశ్వతంగా ఉన్నటువంటి ఆ సుఖం నాకివ్వు. ఎందుకంటే విధిత్వం విష్ణుత్వం దిశసి ఖలు తస్యా ఫలమితి. ఏమో నువ్వు ప్రసన్నంగా ఉండి తీసుకో, నీకు బ్రహ్మత్వం ఇస్తాను, విష్ణుత్వం ఇస్తాను, ఇలాంటి పదవి నాకొద్దు, దానివల్ల వచ్చే ఫలం ఏంటి? ఎందుకంటే పునశ్చత్వాం ద్రష్టుం దివి భువి వహన్ పక్షి మృగతాం. పక్షిగా బ్రహ్ముడు వెళ్ళాడు, మృగంగా వరాహ రూపంలో విష్ణు వెళ్ళాడు. వాళ్ళకేమన్నా తెలిసిందా? ఈ వెలుతురిది స్తంభము నువ్వు అని తెలిసిందా? విష్ణువే ఉండని బ్రహ్ముడే ఉండని వాళ్ళిద్దరికి కూడా నీ గురించి తెలియనే లేదు. అయితే నాకు బ్రహ్మత్వం ఎందుకు, విష్ణుత్వం ఎందుకు? నాకు సుఖం, శాశ్వతమైన సుఖం ఇవ్వు నాకు, ఈ పదవి నాకొద్దు. పక్షి మృగతాం అదృష్ట్వా తత్ఖేదం కథమిహ సహే శంకర విభో. ఇక్కడ అదృష్ట్వా అంటే వాళ్ళు చూడలేదు కదా నిన్ను, దృష్టమాయినవా నువ్వు వాళ్ళకి? లేదు. అయితే నాకు కూడా ఆ పదవి ఇచ్చి, నువ్వు నాకు ఇచ్చి నిన్ను నేను చూడలేను అంటే మరి లాభం ఏంటి నాకు? దాన్ని నేను ఎలా భరిస్తాను? కథమిహ సహే, ఎట్లా సహించాలి నేను, ఎట్లా భరించాలి నేను? ఎంత అద్భుతంగా చెప్తున్నారు చూడండి. ఏదో పెద్ద పదవి ఇస్తావు అంటే నాకవి వద్దు. మనమేమో ఇవ్వు శివ, నాకు ఇది ఇవ్వు శివ, అది ఇవ్వు శివ అని అడుగుతున్నాం కదా. దానికి ఇక్కడ ఆదిశంకరాచార్యులు చెప్తున్నారు, ఏదో చిన్న వస్తువు, చిన్న పదవి, దానితో శివుడు చాలా మంచివాడు, నేను ఏది అడిగానో అవి అన్నీ ఇచ్చాడు, దీనితో ఆగకండి. అక్కడ పర్మనెంట్ శాశ్వతమైన సుఖం, అది మోక్షమే. దాని గురించి ఆలోచించి అది కావాలి అని చెప్పండి. ఆయన చెప్తాడు, ఇది ఇస్తాను నీకు, అది ఇస్తాను నీకు అంటాడు. వద్దు, ఏ పదవి నాకు వద్దు, ఇలాంటి సుఖాలు నాకు వద్దే వద్దు
నువ్వే కావాలి. ఎంత మంచి బోధన మనకు. మనము లౌకిక కోరికలు దానికోసం గుడి వెళ్తున్నాము, అవునా కదా? ఆరోగ్యం బాగాలేదు, ఇది నేను రోగముక్తనైతే అక్కడ ఆ గుడికి వెళ్తాను, ఈ పూజ చేస్తాను, తప్పు అని కాదు. కానీ అధ్యాత్మ పథంలో ముందుకు వెళ్ళాలి అంటే దీని నుండి బయటికి రావాలి. రోగం వస్తే అది కూడా నీ ప్రసాదమే. ఈ పరిస్థితి వస్తే నువ్వు ఎస్ అని చెప్పిన తర్వాతనే వచ్చింది కదా నాకు ఈ పరిస్థితి, లేకపోతే వచ్చేది కాదు. కష్టమో సుఖమో ఏదైనా నువ్వు పర్మిషన్ ఇచ్చిన తర్వాతవే నాకు వచ్చింది. నువ్వు పర్మిషన్ ఇచ్చావు అంటే నా తండ్రి కదా నువ్వు, నా తల్లి కదా నువ్వు, నా మంచి కోసమే నువ్వు చేసి ఉంటావు శివ. ఇలా మనము ఒక రిలేషన్షిప్, బంధుత్వంతో మాట్లాడాలి, సంభాషణ చెయ్యాలి. మన సంభాషణ అది ఇవ్వు ఇది ఇవ్వు అని పెద్ద కోరికల లిస్టు మాత్రమే, ఇంకే సంభాషణ లేదు. మనం అలా కాకుండా మనం ఫ్రెండ్స్తో, మన ఇంట్లో వేరే వాళ్ళతో ఎంత ప్రేమంతో మాట్లాడతాము, ఒక్కసారి ప్రేమంతో ఫైట్ చేస్తాము. అలా చెయ్యండి అంటున్నారు ఆది శంకరాచార్యులు. భక్తితో ప్రేమంతో అడగండి, ఇస్తాడు. కానీ మన కోరికల్లో పెద్ద లిస్ట్ ఉంది, అందులో మోక్ష అనేది లేదు, శాశ్వత సుఖం అనేది లిస్టులో లేదు. దాన్ని లిస్టులో ఫస్ట్ అది ఉండాలి. వేరే అన్ని కోరికలు తీరుతూ ఉంటాయో తీరట్లేదో అది మనకు అనవసరం. అక్కడ ఇది ఒక్కటే జన్మం కాదు కదా, మనకు ఎన్నో జన్మాలు ఎత్తాము, ఇంకెన్ని జన్మాలు ఎత్తాలో తెలీదు. లేకపోతే ఇదే చక్ర వ్యూహంలో పడి ఉంటాము. జ్ఞానం గురించి తత్వబోధలో చెప్తే కూడా ఇవి అన్ని శ్లోకాలలో భక్తికే ప్రాముఖ్యత ఇస్తున్నారు. మనస్సు, మనమేమో పెద్ద భక్తి అంటాము, కానీ మనస్సులో అది లేదు. మనకు దేహం ద్వారా చేస్తున్నాము అన్నీ. ఇప్పుడు కొంచెమైనా మనము మార్పు ప్రయత్నపూర్వకంగా తీసుకురావాలి. చేసే అన్ని కార్యాలు కూడా ఒక ఆరాధన, ఆత్మాత్వం. ఈ శ్లోకం మనకు బాగా తెలుసు. యత్ యత్ కరోమి తత్తకిలం శంభో తవారాధనం. యత్ ఏదైనా నేను చేస్తుంటే అవి అన్నీ కూడా నీ ఆరాధనమే. ఇలాంటి భావనతో పూజ చెయ్యాలి, వంట చెయ్యాలి. వేరే ఏ పని చేస్తే కూడా నీకు నేను చేసే ఆరాధన ఇది అని చేసే ఒక ప్రయత్నం చేద్దామా? మనస్సు అప్పుడు తృప్తిగా ఉంటుంది, ఎంతో సంతోషంగా ఉంటుంది. ఎన్ని కష్టాలు దుఃఖాలు వస్తే కూడా మనస్సులో నాకు శివుడు ఉన్నాడు, పరమాత్ముడు నాతో ఉంటే ఏ భయం నాకు. ఇలాంటి భావన మనకు రావాలి అని కోరుకుంటూ నామస్మరణ చేద్దాం. ఓం శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. 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 ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు.